ప్రపంచం దృష్టి ఇప్పుడు ఢిల్లీపై కేంద్రీకృతమై ఉంది. ఒకవైపు వాషింగ్టన్ ఆంక్షల కత్తి వేలాడుతుంటే మరోవైపు దశాబ్దాల పాటు మిత్రుడు చెయ్యి భరోసా ఇస్తుంది. ఇరు దేశాల మధ్య వ్యాపార పందెం మొత్తం $100 బిలియన్లు. 2030 నాటికి రష్యా, భారత్ ఈ వాణిజ్య లక్ష్యాన్ని సాధించడానికి కట్టుబడి ఉన్నాయి. కానీ ఈ ఆర్థిక లక్ష్యం వెనుక దాగి ఉన్న అసలు సవాలు అమెరికా విధించిన ఆంక్షలు. ప్రత్యేకించి కౌంటరింగ్ అమెరికా అడ్వైజర్ త్రూ శాంక్షన్ యాక్ట్ ప్రకారం అంతర్జాతీయ వాణిజ్యం ప్రధానంగా అమెరికన్ డాలర్లు సాగుతున్నంత కాలం ఆంక్షల పరిధి దాటడం, లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యం. ఈ భారీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే డాలర్ను దాటివేయడం జాతీయ అవసరం. అందుకే 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాలు చర్చించి అత్యంత కీలక అంశం రూపాయి రూబుల్ చెల్లింపుల యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయడం. ఇది కేవలం ఆర్థికపరమైన సర్దుబాటు కాదు, డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేసే భూ రాజకీయ ఎత్తుగడ. ఈ రూపాయి రూబుల్ మెకానిజం ద్వారా భారత దిగుమతిదారులు రూపాయిల్లో, రష్యన్ దిగుమతిదారుల్లో రూబుల్స్ లో చెల్లింపులు జరుపుతారు. దీనివల్ల యుఎస్ ట్రెజరీ కంట్రోల్ ను దాటివేసి ఆంక్షల ముప్పు లేకుండా కీలకమైన రక్షణ, ఇంధన వాణిజ్యాన్ని కొనసాగించవచ్చు. అంతర్జాతీయ భూ రాజకీయాల గురించి ఇలాంటి లోతైన విశ్లేషణను మీరు కోరుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆర్థిక వ్యూహానికి తోడు ఇరు దేశాల మధ్య కుదిరిన రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ సపోర్ట్ ఒప్పందం హిందూ మహాసముద్రంలో చైనాకు పెరుగుతున్న ప్రభావాన్ని ఎలా ఎదుర్కోబోతుందో కూడా మనం తెలుసుకోవాలి. ఈ శిఖరాగ్ర సమావేశం జరిగింది అత్యంత కీలకమైన ఒత్తిడితో కూడిన అంతర్జాతీయ వాతావరణంలో. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా విధించిన టారిఫ్లు, అలాగే రష్యా చమురుపై ఆంక్షలు పాటించాలంటూ భారత్ పై అమెరికా పెంచుతున్న ఒత్తిడి ఈ సమావేశానికి నేపథ్యంగా నిలిచింది. ఈ పర్యటన 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం అని మనం ఖచ్చితంగా గుర్తించుకోవాలి. ఈ సందర్భం అంతర్జాతీయ భూభాగంలో భారత్ చేస్తున్న వ్యూహాత్మక తాడుపై నడకను స్పష్టంగా తెలియచేస్తుంది. ఒకవైపు పశ్చిమ దేశాలతో పెరుగుతున్న భద్రతా సంబంధాలను బలోపేతం చేస్తూనే దశాబ్దాల నాటి రష్యా బంధాన్ని వదులుకోమని భారత్ పుతిన్ పర్యటన ద్వారా ప్రపంచానికి చాటి చెప్పింది. భారత్ రక్షణ మరియు చౌకైన ఇంధన అవసరాల దృష్ట్యా పాత మిత్రుల్ని దూరం చేసుకోవడం జాతీయ ప్రయోజనాలకు విరుద్ధం అనేది ఢిల్లీ యొక్క కఠినమైన వైఖరి. ఈ నిర్ణయం బాహ్య ఒత్తిడిని ధిక్కరిస్తూ భారతదేశం తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని స్థిరంగా అమలు చేస్తుందనడానికి నిదర్శనం. భారత్ రష్యా సంబంధానికి రక్షణ రంగమే మూల స్తంభం. ఈ శిఖరాగ్ర సమావేశంలో అతి ముఖ్యమైన వ్యూహాత్మక అంశం ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన S-400 ట్రింప్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ డెలివరీ స్థితి. అమెరికా యొక్క కఠినమైన కౌంటరింగ్ అమెరికా అడ్వైజర్ త్రూ శాంక్షన్ యాక్ట్ ఆంక్షల ముప్పు ఉన్నప్పటికీ భారత్ ఈ సిస్టమ్ ను పొందడంలో దృఢంగా ఉంది. ప్రస్తుత అంచనా ప్రకారం చివరి 2 స్క్వాడ్రన్ల డెలివరీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని, భారత వైమానిక దళానికి ఎటువంటి అంతరాయం కలగకుండా రష్యా స్పష్టమైన హామీ ఇచ్చింది. S-400 వ్యవస్థ భారత గగనతలానికి అభేద్యమైన రక్షణ కవచంగా పనిచేస్తుంది. దీనితో పాటు కీలకమైన రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్ ఒప్పందం ఈ పర్యటనలో ధృవీకరించబడింది. RELOS అంటే ఇరు దేశ సైనిక స్థావరాలను నౌకాదళం, వాయుసేన, ఇంధనం, మరమ్మతులు, నిర్వహణ కోసం పరస్పరం ఉపయోగించుకునేందుకు ఇది అనుమతిస్తుంది. ఇది హిందూ మహాసముద్రంలో ఆర్కిటిక్ మార్గంలో చైనా యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కోవడంలో భారత్ కు అత్యంత వ్యూహాత్మక బలాన్ని ఇస్తుంది. ఇదే సమయంలో భారత్ రష్యా యొక్క అధునాతన Su-57 ఫైటర్ జెట్ సహా అభివృద్ధిపై చర్చలకు పునఃప్రారంభించాయి. ఈ చర్చలు భవిష్యత్తులో భారత వైమానిక దళానికి సాంకేతిక బలం పెరగడంతో పాటు రక్షణ రంగంలో దేశీయ ఉత్పత్తికి కొత్త ఊపునిస్తాయి. దానినే మేక్ ఇన్ ఇండియా అంటారు. భారత్ రష్యా సంబంధంలో రక్షణ మరియు ఇంధన కొనుగోళ్లు సజావుగా సాగాలంటే ఆర్థిక పరమైన అడ్డంకులను, ముఖ్యంగా అమెరికా ఆంక్షల ప్రభావాన్ని తొలగించడం అత్యవసరం. అందుకే ఈ శిఖరాగ్ర సమావేశంలో ఆర్థిక సహకారం లక్ష్యం భారీది. 2030 నాటికి $100 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని చేరుకోవాలని ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయి. ఈ లక్ష్యానికి అడ్డంగా అమెరికా డాలర్, అమెరికన్ ఆంక్షల భయం లేకుండా వాణిజ్యాన్ని కొనసాగించడానికి రూపాయి రూబుల్ చెల్లింపు యంత్రాంగాన్ని మరింత సరళీకృతం చేసి బ్యాంకింగ్ అడ్డంకులను వేగంగా తొలగించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ వ్యవస్థ ద్వారా భారతీయ దిగుమతిదారుల్లో రూపాయల్లో, రష్యన్ కొనుగోలుదారులు రూబుల్స్ లో చెల్లింపులు జరుపుతారు. దీనివల్ల డాలర్ అవసరాన్ని పూర్తిగా తగ్గించి ఆంక్షల ప్రభావాన్ని దాటవేయొచ్చు. అయితే ఈ వ్యవస్థలో ఒక కరెన్సీ నిల్వలు పెరిగిపోవడం సమస్యగా మారుతుంది. ఈ కరెన్సీ నిల్వల సమతుల్యతను సాధించేందుకు తాజా
చర్చలు కీలకమైన పరిష్కారాలను సూచిస్తాయి. వాణిజ్యం పెరిగితే కరెన్సీ నిల్వలు సమతుల్యమవుతాయి. అందుకే వాణిజ్యాన్ని పెంపొందించడానికి భారత్, రష్యా యురేషియన్ ఎకనామిక్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ముగింపు దశపై వేగంగా పనిచేయాలని నిర్ణయించాయి. ఈ ఏఈయులో రష్యాతో పాటు బెలరాస్, కజకిస్తాన్ వంటి 5 కీలక దేశాలు ఉన్నాయి. ఈ ఎఫ్టీఏ పూర్తయితే భారతీయ వస్తువులకు ఈ మార్కెట్లలో సుంకాలు తగ్గడం ద్వారా ఎగుమతులు భారీగా పెరిగి $100 మిలియన్ లక్ష్యం సులభమవుతుంది. భారతదేశానికి పెరుగుతున్న జనాభా మరియు పారిశ్రామికీకరణ దృష్ట్యా ఇతర ఇంధన భద్రత అనేది దేశ భద్రత తర్వాత అత్యంత కీలకమైన అంశం. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా రష్యా నుండి చమురు దిగుమతులు గణనీయంగా చారిత్రాత్మకంగా పెరిగాయి. ఈ శిఖరాగ్ర సమావేశంలో రష్యా భారత్ కు అంతరాయం లేని చమురు, గ్యాస్ సరఫరాలకు స్పష్టమైన హామీ ఇచ్చింది. భారతీయ చమురు శుద్ధి కర్మాగారాలకు ముడి చమురు సరఫరా ఒప్పందాలకు దీర్ఘకాలిక ప్రాతిపదిక పునరుద్ధరించాలని నిర్ణయించారు. దీని ద్వారా అంతర్జాతీయ ధరలు ఒడిదుడుకుల నుండి భారత్ కొత్త రక్షణ పొందవచ్చు. ఎల్ఎన్జి సహకారంపై కూడా చర్చలు జరిగాయి. ముఖ్యంగా శీతల వాతావరణంలో దీన్ని నిల్వ చేసే కోల్డ్ స్టోరేజ్ టెక్నాలజీని బదిలీ చేయడంపై దృష్టి సారించారు. ఇంధన భవిష్యత్తుపై ఇరు దేశాల భాగస్వామ్యం కేవలం శిలాజ ఇంధనాలకే పరిమితం కాదు. తమిళనాడులోని కుండంకూలం అణు విద్యుత్ కేంద్రంలో కొత్త రియాక్టర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, సాంకేతిక సహకారాన్ని విస్తరించాలని నిర్ణయించారు. భారత్ యొక్క పౌర అణుశక్తి అభివృద్ధిలో రష్యా భాగస్వామ్యం చారిత్రకమైనది. కీలకమైన ఆర్కిటిక్ ప్రాంతంలో ఇంధనం, సముద్ర మార్గాలు, వాతావరణ పరిశోధన కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించారు. రష్యా యొక్క ఆర్కిటిక్ అనుభవాన్ని ఉపయోగించుకోవడం ద్వారా భారత్ తన ఇంధన మరియు వాణిజ్య మార్గాలను భవిష్యత్తులో సురక్షితం చేయాలని చూస్తుంది. పుతిన్ ఇండియా పర్యటన ముగింపులో ప్రపంచానికి భారత్ ఇచ్చిన సందేశం చాలా స్పష్టమైంది. భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను, రక్షణ భద్రతను మరియు ఇంధన భద్రతను ఏ బాహ్య ఒత్తిడికి, ఆంక్షలకు లొంగకుండా స్వయంగా నిర్ణయించుకుంటుంది. అమెరికా నుండి పెరుగుతున్న ఒత్తిడికి వ్యతిరేకంగా భారత్ తన పాత మిత్రుడు రష్యాతో S-400 డీల్స్ చేసుకోవడం, RELOS ఒప్పందాన్ని ధృవీకరించడం మరియు చౌకైన ఇంధనాన్ని పొందడం ద్వారా తన వ్యూహాత్మక స్వయం ప్రాతిపత్తిని దృఢంగా నిరూపించుకుంది. ఈ శిఖరాగ్ర సమావేశం ప్రపంచ బహుళ ధృవాల ప్రపంచం వైపు మల్లుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఒక ముఖ్యమైన కీలక ధృవంగా నిలవబోతుందని రుజువు చేసింది. ఇది ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన స్పష్టమైన హెచ్చరిక. భారత్ ఎవరికి జూనియర్ భాగస్వామి కాదు. ఇది ప్రపంచంలోనే తనదైన సొంత మార్గాన్ని ఏర్పరచుకుంటున్న శక్తివంతమైన నిర్ణయాత్మక దేశం. భారత్ తన జాతీయ ప్రయోజనాల కోసం పశ్చిమ దేశాలు, రష్యాల మధ్య ఈ ప్రమాదకరమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ ను విజయవంతంగా పూర్తి చేసింది. దీనిపై మీ ఆలోచనలను కింద కమెంట్ లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.